సార్ కొంచెం దగ్గర సార్ కొంచెం దగ్గరికి అదేనా మరి ఇది హైదరాబాద్ సిటీ పోలీసులో నాన్ జోన్ కార్ఖానా పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ మీద నిన్న క్రైమ్ స్టాఫ్ ఆఫ్ కార్ఖానా పోలీస్ స్టేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ మహంకాళి they got an information that old demonetized currency exchange అవుతుందని అది కూడా ఎస్బీఐ కార్ఖానాలో ఎక్స్చేంజ్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీద మనము వెళ్ళి 2-వీలర్తో సహా ఒక ముగ్గురిని మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కల్లం రాజేష్, తర్వాత పాలమాకుల అనంత్ రెడ్డి, తర్వాత ఆశగిరి నాగరాజు. అయితే ఈ రాజేష్ అన్న అతను మొత్తం వాళ్ళ దగ్గర మనము తీసి చూస్తే బ్యాగ్లో ఆల్మోస్ట్ ఒక 1 crore ఓల్డ్ కరెన్సీ ఉన్నది. వీళ్ళు ఇంకా కూడా ఎందుకు కరెన్సీ క్యారీ చేస్తున్నారు అంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారము ఎక్స్చేంజ్ ఫెసిలిటీ లేదు, కాకపోతే మా కరెన్సీ ఇంత ఉంది అని చూపించి ఏదైనా ట్యాక్స్ ఎవేషన్ పాసిబిలిటీ ఉన్నదా ఒకటి, లేదంటే అట్లీస్ట్ 50% ఆఫ్ న్యూ కరెన్సీ రావడం వస్తుందనే ఉద్దేశంతో ఈ కల్లం రాజేష్ ఎవరైతే స్టాక్ బ్రోకర్, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు, కరెన్సీ ఇతని స్వాధీనంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇతనికి ఈ నాగరాజు అన్న అతను మీకెందుకు నేను ఎవరినో ఒకరిని కాంటాక్ట్ ఇప్పిస్తాను అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురిని కూడా అలాంగ్ విత్ ద కరెన్సీ మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళను ఇవాళ రిమాండ్కి పంపిస్తున్నాము. కార్ఖానా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. 1000 డినామినేషన్ ఉన్న నోట్లు 4200, 500 డినామినేషన్ ఉన్న నోట్లు 11,600, ఇంత 1 crore కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. చీటింగ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ విత్ 511 అండ్ 102 CRPC అండ్ సెక్షన్ 7 ఆఫ్ స్పెసిఫైడ్ బ్యాంక్స్ నోట్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్. ఈ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళను జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అంటే ఏమైనా వేరే ఈడీకి కానీ అట్లా ఏమైనా వచ్చిందేమో కానీ కేసెస్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అయితే అవుతుంది. ఇప్పుడు మనం చూడాల్సి ఉందండి, ఎందుకంటే ఇతను స్టాక్ మార్కెట్ బ్రోకర్ కాబట్టి ఇతని దగ్గర 1 crore క్యాష్ ఎట్లా వచ్చింది, అది ఆల్మోస్ట్ 1 year తర్వాత వైఈసీ ట్రైన్ టు ఎక్స్చేంజ్. హీ సేస్ దట్ హీ టోల్డ్ దెమ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సోర్సెస్ ఫర్ హిమ్. అది ఎంతవరకు నిజము అన్నది, ఆ తర్వాత అతని సోర్సెస్ ఏంటి అన్నది కూడా మనము ఎగ్జామిన్ చేయవలసి. ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పి కానీ ఓల్డ్ నోట్స్ మేము మీకు 50% లాభంతో కొత్త నోట్లు ఇస్తామని కానీ ఎవరైనా చెప్తే అవి చెల్లవు అన్నది గవర్నమెంట్ పదే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ త్రూ మీడియా, త్రూ ఆల్ మీన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ చీటింగ్. ఎవరైనా ఎక్స్చేంజ్ చేస్తాము అంటే ఈవెన్ 10,000 నుంచి 10 కోట్ల వరకు ఎంత ఎక్స్చేంజ్ చేస్తామన్నా కూడా అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. And it is simply a cheating, and cases will be registered on the people who carry such notes for exchange, expecting something in return in the form of new notes. So దయచేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా లేకపోతే అలాంటి వారు ఎవరైనా ఉన్నా who carry such notes, please kindly inform police. వస్తాయి అట్లీస్ట్ అంటే 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు కొత్త నోట్ వస్తుంది, 50 రూపాయలు పోయినా కూడా మా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్తాను.